అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో యూట్యూబ్ కి సంబంధించి ఏదైతే వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటుందో వైటీ స్టూడియో యాప్ అనేది అసలు మీరు ఏ విధంగా కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి వైటీ స్టూడియో యాప్ కి సంబంధించి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వైటీ స్టూడియో యాప్ అనేది యూజ్ చేస్తారు, కానీ అందులో మెయిన్ గా వ్యూస్ చూసుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా చూసుకోవడానికి, ఏదైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు రెవెన్యూ ఎంత వచ్చిందని చూసుకోవడానికి మాత్రమే వైటీ స్టూడియో యాప్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, వైటీ స్టూడియో యాప్లో మనకి ఇంకా చాలా యూస్ఫుల్ సెట్టింగ్స్ అయితే యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్కి సంబంధించి కంప్లీట్ డేటా అనేది యూట్యూబ్ ఎప్పటికప్పుడు మనకు వైటీ స్టూడియో యాప్లో మనకు చూపించడం అయితే జరుగుతుంది. మన ఛానల్కి సంబంధించి రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మనకు చెక్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీ ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు డేటా, అదే విధంగా ఎప్పటికప్పుడు మీరు దానికి సంబంధించి సెట్టింగ్స్ అనేది అర్థం చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ ఛానల్ గ్రో అవ్వడానికి ఈ యాప్ కూడా 100% యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మరి ఆ సెట్టింగ్స్ ఏంటనేది చెప్పబోయే ముందుగా ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా 100% తెలుసుకోవాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ గా మొబైల్లో సెట్టింగ్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో ఏదైతే వైటీ స్టూడియో యాప్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నట్టయితే మీరు మీ యాప్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండండి. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పటికప్పుడు మనకు ఈ యాప్లో అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. లేకపోతే మీరు ఇక్కడ ఏదైతే ఎనేబుల్ ఆటో అప్డేట్ అని ఉంటుందో దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే అప్డేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లేస్టోర్ నుండి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి జీమెయిల్ ఐడితో లాగిన్ అయినట్టయితే డైరెక్ట్గా మీ ఛానల్కి సంబంధించి ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఛానల్ నేమ్, ఇది మన సెకండ్ ఛానల్, మన ఛానల్ నేమ్, అదేవిధంగా సబ్స్క్రైబర్స్, అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఛానల్ అనలిటిక్స్ అని లాస్ట్ 28 డేస్కి సంబంధించి మన ఛానల్ పర్ఫార్మెన్స్, అంటే మన ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, అదేవిధంగా వాచ్ టైం ఎంత వచ్చింది, అలాగే సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, అలాగే ఛానల్లో మానిటైజేషన్ అనేది అయినట్టయితే లాస్ట్ 28 డేస్లో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత అనేది ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ ఛానల్ అనలిటిక్స్లో మీరు గమనించినట్టయితే వ్యూస్ పక్కన ఇక్కడ ఏదైతే వ్యూస్ పక్కన మీరు గమనించవచ్చు. ఒకసారి ఇక్కడ నేను దీన్ని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. వ్యూస్ పక్కన మీరు గమనించినట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు అప్యారో ఉంది, అదేవిధంగా వాచ్ టైం పక్కన కూడా మనకు గ్రీన్ కలర్లో అప్యారో ఉంది, సబ్స్క్రైబర్ పక్కన కూడా గ్రీన్ కలర్లో అప్యారో ఉంది. కానీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ పక్కన మాత్రం ఎలాంటి సింబల్ అయితే లేదు. ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే లాస్ట్ 28 డేస్లో మన ఛానల్లో పర్ఫార్మెన్స్ అనేది, అంటే వ్యూస్ అనేది అంతకు ముందు కన్నా సరే బెటర్గా ఉన్నట్టు మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో అప్యారో అయితే ఇండికేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మిగతావి కూడా అదేవిధంగా ఇండికేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ గ్రే కలర్లో డౌన్ యారో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలా ఉన్నట్టయితే లాస్ట్ 28 డేస్లో మీకు వ్యూస్ కానీ, వాచ్ టైం కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, రెవెన్యూ కానీ తగ్గినట్టు అన్నమాట. సో దీన్ని బట్టి మన ఛానల్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ నుండి ముందుగా మనము గెస్ అయితే చేయవచ్చు, అంటే వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం రీసెంట్గా పెట్టిన వీడియో అయితే చూపిస్తుంది. అదేవిధంగా వీడియో కింద ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ర్యాంకింగ్ చూపిస్తుంది మన వీడియోకి సంబంధించి. ఇక్కడ ఈ వీడియో చూడవచ్చు 5 of 10 చూపిస్తుంది. అదేవిధంగా వ్యూస్ పక్కన సేమ్ ఇక్కడ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ మార్క్, అదేవిధంగా అప్ యారో, డౌన్ యారో చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తుంది, 5 of 10 అంటే ఏంటంటే ఏం లేదు, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు లాస్ట్ 10 వీడియోస్ ఏవైతే పెట్టారో ఆ వీడియోస్ని కంపేర్ చేసి ఇక్కడ ఈ వీడియో ఏదైతే ఫస్ట్ 1 డే 17 అవర్స్లోగా ఈ వీడియో ఎంత ర్యాంక్ అవుతుంది లాస్ట్ వీడియోస్తో పోల్చుకున్నట్టయితే అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ 1 డే 17 అవర్స్లోగా మీరు లాస్ట్ పెట్టిన 10 వీడియోస్లో దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనేది ఫస్ట్ ర్యాంక్లో చూపిస్తుంది, మిగతావి సెకండ్ ర్యాంక్. ఈ విధంగా ర్యాంకింగ్ అనేది మీ వీడియోస్ని బట్టి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసుకున్నట్టయితే
మీరు వీడియో పెట్టగానే వ్యూస్ రాకపోవచ్చు, అది కొన్ని రోజుల తర్వాత వైరల్ అయిన తర్వాత వ్యూస్ అయితే రావచ్చు. కానీ ఈ ఏదైతే ర్యాంకింగ్ ఉందో దీని మీద పెద్దగా మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అయితే నేనైతే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ వ్యూస్ చూసుకున్నట్టయితే వ్యూస్కి సంబంధించి కూడా ఈ విధంగా చూపిస్తుంది. దాని కిందనే మనకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. సో దీని మీద కొంత ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది బాగుందా లేదా అనేది వెరిఫై చేసుకోండి. సో ఇది బాగాలేనట్టయితే, ఇది మనకు తగ్గుతున్నట్టయితే, అంటే ఇంప్రెషన్ అంటే ఏం లేదు, యూట్యూబ్ ఇప్పుడు మన వీడియోని ఏదైతే యూట్యూబ్లో వ్యూవర్స్కి చూపించినప్పుడు ఎంతమంది దాని మీద క్లిక్ చేసి చూస్తున్నారు అనేది ఇంప్రెషన్స్ అన్నమాట. సో ఇది కరెక్ట్గా పెరిగినట్టయితే మన వీడియోకి వ్యూస్ కూడా ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇది పీపుల్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడట్లేరు. మీరు ఇంతకుముందు పెట్టిన వీడియోస్తో చూసుకున్నట్టయితే సో మీరు దీనికి సంబంధించి టైటిల్ కానీ అదేవిధంగా థంబ్నెయిల్ కానీ చేంజెస్ చూడమని ఇక్కడ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీకు లాస్ట్లో క్లియర్గా ఇక్కడ చూడవచ్చు, బట్ సమ్ టాపిక్స్ మే జస్ట్ గెట్ ఫ్యూయర్ క్లిక్స్ అని ఈ విధంగా కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇంప్రెషన్స్ అనేది తగ్గినట్టయితే టైటిల్ కానీ అదేవిధంగా థంబ్నెయిల్ కానీ చేంజ్ చేసి అయితే చూడండి. ఆ తర్వాత ఇక్కడ లేటెస్ట్ కామెంట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి 1 by 1. ఇక్కడ సెకండ్ చూసుకున్నట్టయితే కంటెంట్, మీ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన వీడియోస్కి సంబంధించి, షార్ట్ వీడియోస్కి సంబంధించి, లైవ్ స్ట్రీమ్కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా ఇక్కడ మీరు ఒకవేళ క్రియేట్ చేసినట్టయితే ప్లేలిస్ట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే విజిబిలిటీ అనేది, కొంతమంది కొన్ని వీడియోస్ అనేది ప్రైవేట్లో పెడుతుంటారు. ఆ వీడియోస్ అనేది మీరు చూసుకోవాలనుకున్నా ఇక్కడ ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మానిటేషన్కి సంబంధించి మానిటేషన్ అనేది ఏ వీడియోస్కి ఎనేబుల్ అయింది, అదేవిధంగా ఏదైనా వీడియోకి మానిటేషన్ అనేది రిమూవ్ అయిందా, అదేవిధంగా ఏదైనా వీడియోకి యూట్యూబ్ మానిటేషన్ అనేది లిమిట్ చేసిందా, అంటే $1 ఇచ్చిందా అనేది దీని మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఒకవేళ దాంతో మ్యాచ్ అయి ఉన్నట్టయితే ఆ వీడియోస్ అనేది మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మానిటేషన్కి సంబంధించి నేను ఎనేబుల్ చేయగానే దానికి సంబంధించి ఇక్కడ అన్ని వీడియోస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఫిల్టర్స్ అనేది మీరు ప్రతి దానికి సంబంధించి తెలుసుకోవాలి. దేనికైనా సరే ఏదైనా రిస్ట్రిక్షన్స్ అనేది మీరు సెట్ చేసుకున్నారా వాటికి సంబంధించి. సో ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ క్లిప్స్కి సంబంధించి కూడా వీడియో కంటెంట్ క్లిప్స్ అని ఈ విధంగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కూడా ఇక్కడ మీరు దానికి సంబంధించి వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏదైతే కంటెంట్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వీడియోస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వెరిఫై అయితే చేసుకోవచ్చు. ప్రతి సెట్టింగ్ అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు టైంపాస్ కానప్పుడల్లా మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసి ఒక దాని గురించి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ అనలిటిక్స్. నార్మల్గా ఇక్కడ కూడా మీరు డాష్బోర్డ్లో ఇక్కడ కూడా పైన ఏదైతే వ్యూస్ మీద క్లిక్ చేసినట్టయితే వ్యూస్కి సంబంధించి, వాచ్ టైం మీద క్లిక్ చేసినట్టయితే వాచ్ టైంకి సంబంధించి ఇక్కడ మీకు కంప్లీట్గా దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూస్తుంది. కానీ ఇక్కడ మిడిల్ ఆప్షన్ ఏదైతే అనలిటిక్స్ మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ అదే పేజీ మీకు ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 క్లారిటీగా చెప్తాను. ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అనలిటిక్స్ అనేది మీరు మీ ఛానల్కి సంబంధించి రైట్ వేలో మీరు అర్థం చేసుకున్నట్టయితే మీరు నెక్స్ట్ వీడియోస్లో మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటనే తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ అనేది చూడడానికి ఇష్టపడుతున్నారు మీ ఛానల్లో అనేది కంప్లీట్ డేటా అనేది ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. ముందుగా వ్యూస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు, వ్యూస్ వచ్చేసి లాస్ట్ 28 డేస్కి సంబంధించి ఇక్కడ 17 జూలై నుండి 13 ఆగస్ట్ లాస్ట్ 28 డేస్కి సంబంధించి వ్యూస్ గ్రాఫ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వ్యూ గ్రాఫ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ వ్యూ గ్రాఫ్ తగ్గుతుందంటే మనకు వ్యూస్ అనేది తగ్గుతున్నట్టు. కానీ లాస్ట్ 28 డేస్లో చూసుకున్నట్టయితే నాకు ప్రీవియస్ డేస్తో పోల్చుకున్నట్టయితే, అంటే అంతకంటే ముందు డేస్తో పోల్చుకున్నట్టయితే 1.8 lakh మోర్ వ్యూస్ అయితే ఉన్నాయని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాచ్ టైంకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఈ విధంగా చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్కి సంబంధించి అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి కూడా ఈ విధంగా మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఓవర్ వ్యూలో మన ఛానల్కి సంబంధించి మెయిన్గా వ్యూస్, వాచ్ టైం అదేవిధంగా సబ్స్క్రైబర్స్, రెవెన్యూకి సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూలో మీరు చాలా విషయాలు అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వ్యూస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 28 డేస్కి సంబంధించి వ్యూస్ చూపిస్తుంది. దాని కిందనే ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ కంటెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోండి, లాస్ట్ 28 డేస్లో మీ ఛానల్లో అసలు
ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయనేది ఇక్కడ నుండి మీరు ముందుగా చెక్ చేసుకోవాలి. అసలు మన ఛానల్లో ఆడియన్స్ ఎలాంటి వీడియో చూస్తున్నారు, ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయనేది ఇక్కడ మీరు ఒక 10 వీడియోస్ అనేది చూడండి. ఆ 10 వీడియోస్ మీద మీరు ఒక 2 టాపిక్స్ మీద అయినా సరే ఈ మంత్ మళ్ళీ మీరు వీడియోస్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాచ్ టైంకి సంబంధించి కూడా చూపిస్తుంది. చాలామంది వాచ్ టైమింగ్ కరెక్ట్గా ఎక్కడ చెక్ చేసుకోవాలని అయితే అడుగుతుంటారు మానిటేషన్ అనేది. కానీ వాళ్ళు ఇక్కడ మనకు పైన టైం పీరియడ్ అయితే ఉంటుంది 28 డేస్ 90 డేస్ అని, లాస్ట్ 365 డేస్కి సంబంధించి కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 365 డేలో ఇక్కడ చూడొచ్చు 15 ఆగస్టు 2023 నుండి 13 ఆగస్టు 2024 వరకు లాస్ట్ 365 డేకి సంబంధించి వాచ్ టైం ఎంత వచ్చింది అనేది నాకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కరెక్ట్ వాచ్ టైం అనేది ఇక్కడ నుండి వెరిఫై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాచ్ టైం అనేది ఏ వీడియో నుండి ఎక్కువగా వచ్చింది అనేది దానికి సంబంధించి టాప్ కంటెంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో అలాగే సబ్స్క్రైబర్ చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్కి సంబంధించి కూడా మీరు దీని మీద క్లిక్ చేయగానే సేమ్ అసలు మీ వీడియో ఏ వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేది ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోకి చూసుకున్నట్టయితే 526 సబ్స్క్రైబర్స్ లాస్ట్ 28 డేస్లో ఈ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ బేసిస్ మీద మీరు మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ చేయాలనేది ముందుగా మీరు ఆలోచించాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కంటెంట్ సెక్షన్ అయితే ఉంటుంది. కంటెంట్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ ఇక్కడ మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ మీకు టోటల్ వ్యూస్ ఏ విధంగా వచ్చాయని చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ వ్యూవర్స్ ఇక్కడ ఏ వీడియోస్ నుండి వచ్చారు, లాంగ్ వీడియోస్ నుండా షార్ట్ వీడియోస్ నుండి వచ్చారు అనేది చూపిస్తుంది. అదేవిధంగా రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఒకసారి మీ ఛానల్లో ఒక వీడియో చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మీ వీడియోస్ అనేది చూసేవాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. షార్ట్స్కి సంబంధించినట్టయితే షార్ట్స్, అదేవిధంగా లాంగ్కి సంబంధించినట్టయితే లాంగ్ వీడియోస్కి సంబంధించి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మీకు టిపికల్ వ్యూస్ అంటే మీరు ఒక వీడియో పెట్టినప్పుడు ఏ వీడియోకైనా సరే నార్మల్గా మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయంటే నార్మల్గా నా వీడియోకి వచ్చేసి 1.3K. ఇక్కడ K అంటే మనకు 1000, 1K అంటే 1000 వ్యూస్ అనమాట, K అనేది 1000 అనమాట. 1.3K అంటే నాకు 1300 వ్యూస్ నుండి 56,500 వరకు అయితే నాకు వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్లో ఇంకోటి వచ్చేసి అసలు మీ వీడియోస్ని ఆడియన్స్ ఏదైతే వ్యూవర్స్ ఉంటారో ఏ విధంగా చూస్తున్నారు. సో నా వీడియోస్ వచ్చేసి లాస్ట్ 28 డేస్లో కనుక చూసుకున్నట్టయితే యూట్యూబ్ సెర్చ్ నుండి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు నా వీడియో వాళ్ళకి ఏదో ఒక టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఈ ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి సంబంధించి సెర్చ్ చేసినప్పుడు నా వీడియోస్ కనబడ్డప్పుడు ఆ విధంగా 64% అయితే లాస్ట్ 28 డేస్లో నా ఛానల్లో వ్యూవర్స్ అయితే వీడియోస్ అయితే చూడడం అయితే జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దీని బేస్ మీద మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ చేయాలనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కువగా నా ఛానల్లో చూసుకున్నట్టయితే యూట్యూబ్ సెర్చ్ నుండి వస్తున్నారు కాబట్టి సో ఎక్కువగా ఇప్పుడు నా కంటెంట్ వచ్చేసి టెక్ కంటెంట్లో ప్రజెంట్ ఎక్కువ మంది దేన్ని ఎక్కువగా సెర్చ్ చేసి చూస్తున్నారన్న టాపిక్ మీద నేను వీడియోస్ అనేది చేసినట్టయితే అలాంటి వీడియోస్కి వ్యూస్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఫీచర్స్ నుండి ఎంత వచ్చింది, సజెస్టెడ్ వీడియోస్ నుండి ఎంతమంది చూసారనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోండి, అసలు మీ ఛానల్లో వ్యూవర్స్ ఏ విధంగా మీ వీడియో చూస్తున్నారనేది వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆడియన్స్ సెక్షన్ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంతమంది న్యూ వ్యూవర్స్ ఉన్నారు, అదేవిధంగా రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారు అనేది దానికి సంబంధించి పర్సంటేజ్, అదేవిధంగా మీకు ఇక్కడ గ్రాఫ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ ఛానల్కి సంబంధించి యూనిక్ వ్యూస్ అనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది, సబ్స్క్రైబర్ చూపించడం జరుగుతుంది. ఆడియన్స్ సెక్షన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్, సో అసలు మీ వ్యూవర్స్ ఎప్పుడు ఏ టైంలో యూట్యూబ్ చూస్తున్నారనేది ఇక్కడ మీకు దానికి సంబంధించి ఒక గ్రాఫ్ అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే వీడియోని ఎప్పుడు మీరు పబ్లిష్ చేయాలనేది ఈ గ్రాఫ్ని బట్టి ఇక్కడ మీరు కలరింగ్ చూసుకున్నట్టయితే కొన్ని దగ్గర ఇక్కడ మీకు డార్క్ కలర్లో ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఏదైతే లైట్గా ఉందనుకోండి అక్కడ మీ ఆడియన్స్ వాళ్ళు ఆ టైంలో ఇక్కడ టైం పీరియడ్ ఉంటుంది. ఇది వచ్చేసి డేస్ అనమాట, సండే మండే ఇవి డేస్. ఇదే విధంగా ఇక్కడ టైం పీరియడ్ అయితే ఉంటుంది, 24 అవర్స్లో ఉంటుంది. సో ఇక్కడ 5:59 అంటే ఇక్కడ మార్నింగ్ 6 అనమాట. అదేవిధంగా
11:59 అంటే ఆఫ్టర్నూన్ అనమాట. అదేవిధంగా 17:59 అంటే ఈవినింగ్ 6 అనమాట. సో ఏ టైంకి మన ఆడియన్స్ యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు అనేది దానికి సంబంధించి ఇక్కడ థిక్గా ఉన్నట్టయితే ఏ డే రోజు ఏ టైంకి ఇక్కడ థిక్గా ఉన్నట్టయితే ఆ డేకి మీ ఆడియన్స్ యూట్యూబ్లో ఎక్కువగా ఉంటున్నట్టు మీరు ఆ టైంకి వీడియోస్ అనేది అప్లోడ్ చేసినట్టయితే మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా అని ఈ డేటా అనేది కొత్త ఛానల్స్ వాళ్ళకు చూపించకపోవచ్చు. ఒకసారి మీరు ఈవినింగ్ టైంలో ఒక 4-5 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి అయితే చూడండి. ఇక్కడ డేటా అనేది రాని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ అనేది చూపిస్తుంది. అసలు మీ ఛానల్లో లాస్ట్ 28 డేస్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వీడియో చూసారనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఏజ్ని బట్టి మీరు వీడియోస్ అనేది ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలనేది కూడా మీరు డిసైడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు మీరు కొంత ఎంటర్టైన్ వేలో చెప్పాలి. నార్మల్ వేలో చెప్తూ వెళ్ళినట్టయితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో దీన్ని మీరు దృష్టిలో అయితే పెట్టుకొని వీడియో చేసేటప్పుడు కూడా ఇది కూడా ఆలోచించాలి. అదేవిధంగా మీ ఛానల్లో ఆడియన్స్ మేల్స్ ఎక్కువగా చూస్తున్నారా, ఫీమేల్స్ ఎక్కువగా చూస్తున్నారా అనేది, సో దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ మీ కంటెంట్ అనేది ఆలోచించి అయితే చేయాలి. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వ్యూస్ అనేది ఏ కంట్రీ నుండి ఎక్కువగా వస్తున్నాయి అనేది దానికి సంబంధించి కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో నా ఛానల్లో చూసుకున్నట్టయితే లాస్ట్ 28 డేస్లో 98% అయితే ఇండియా నుండి, అదేవిధంగా మిగతా స్టేట్ల నుండి ఇక్కడ వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వెరిఫై చేసుకోండి ప్రతి దానికి సంబంధించి. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో చాలా ఛానల్స్లో చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు నా ఛానల్లో కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసే పర్సెంటేజ్ వచ్చేసి 0.4 మాత్రమే, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 99% అయితే ఉన్నారు ఈ ఛానల్లో చూసుకున్నట్టయితే. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అని ఉంటుంది. సో లాస్ట్ 7 డేస్లో మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ అయితే చూసారో వాళ్ళు మన వీడియోస్తో పాటు యూట్యూబ్లో ఇంకా ఎలాంటి కంటెంట్ అనేది చూస్తున్నారనేది ఇక్కడ మనకు ఆ వీడియోస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మీకు ఒకవేళ నెక్స్ట్ ఎలాంటి టాపిక్ మీద వీడియో చేయాలనేది తెలియకపోతే సో ఇలాంటి టాపిక్స్ మీద వీడియో చేయండి. ఎందుకంటే మీ వ్యూవర్స్ ఇలాంటి వీడియోస్ కూడా చూస్తున్నారంటే మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ చేసినా సరే ఎగ్జాక్ట్గా వీళ్ళు చేసినట్టే కాదు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా గ్యాదర్ చేసి మీరు వీడియో చేసినట్టయితే మీకు కూడా వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఛానల్స్ కూడా సజెస్ట్ చేస్తుంది మీ ఆడియన్స్ ఇంకా ఎలాంటి ఛానల్స్ ని చూస్తున్నారు అనేది ఇక్కడ మీకు ఛానల్ సజెషన్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీ ఆడియన్స్ కి సంబంధించి ఏదైతే మీకు యూట్యూబ్ చూపిస్తున్న ఈ డేటా అయితే ఉందో, ఈ రిపోర్ట్ అయితే ఉందో, ఎప్పటికప్పుడు మీరు వెరిఫై చేసుకుంటూ దానికి తగ్గట్టుగా కంటెంట్ అయితే చేయాలి. అదేవిధంగా ఇక్కడ కంటెంట్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ అని. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నారు, ఒక టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ టాపిక్ మీద ఆడియన్స్ ఆ వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక టాపిక్, ఇప్పుడు నేను ఇక్కడ BSNL సిమ్ అని ఈ విధంగా నేను సెర్చ్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీని మీద సెర్చ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు రీసెంట్ ఆడియన్స్ యాక్టివిటీ. సో దీని మీద ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెర్చ్డ్ ఆన్ యూట్యూబ్ అంటే దీని మీద యూట్యూబ్లో ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు, BSNL కస్టమర్ కేర్ నంబర్ అని, అదేవిధంగా హౌ టు అప్లై ఫర్ BSNL సిమ్ కార్డ్ అని, ఈ విధంగా యూట్యూబ్లో ఆడియన్స్ అయితే సెర్చ్ చేసి చూస్తున్నారు కాబట్టి సో మీరు వీటికి రిలేటెడ్గా వీడియోస్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా వీటికి సంబంధించి వీటి మీద క్లిక్ చేసినా సరే దానికి రిలేటెడ్గా ఆల్రెడీ ఎవరైనా సరే వీడియోస్ అనేది చేసినట్టయితే దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నా సరే 1-2 సార్లు వెరిఫై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా యూట్యూబ్ అనలిటిక్స్ అనేది ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని కూడా వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు నా ఛానల్లో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ మంత్ పేమెంట్ ఎంత వచ్చింది, అదేవిధంగా ఈ మంత్ ఎర్నింగ్స్ ఎంత అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఈ సెకండ్ ఛానల్కి సంబంధించి. కానీ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకు ఇక్కడ మీరు ఏదైతే మానిటైజేషన్కి సంబంధించి క్రైటీరియా ఉంటుందో హాఫ్ మానిటైజేషన్కి సంబంధించి ఫుల్ మానిటైజేషన్కి సంబంధించి ఎంత కంప్లీట్ అయింది అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మాత్రమే చెక్ చేసుకోండి. ఇక్కడ డాష్ బోర్డ్లోనో అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ 365 డేస్ది మీరు చెక్ చేసుకున్నా సరే కొన్నిసార్లు ఏదైతే యూట్యూబ్ ఇప్పుడు వచ్చేసి వాచ్ టైం అనేది
క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ కొన్ని డేస్ తర్వాత మాత్రమే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు వాచ్ టైం అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ నుండి మాత్రమే మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ ఏదైతే స్టూడియో యాప్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే ఇవే. ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పుష్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు, ఏదైనా ఆఫ్ ఉన్నట్టయితే యాప్కి సంబంధించి. అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ రెవెన్యూ చూస్తుందో దానికి సంబంధించి కరెన్సీ అనేది ఇప్పుడు నార్మల్గా మీరు నా రెవెన్యూ ఈ ఛానల్కి సంబంధించి రెవెన్యూ చూసుకున్నట్టయితే డాలర్స్లో సింబల్ అయితే చూస్తుంది. $98 అనేది సింబల్ అయితే చూస్తుంది. ఇప్పుడు నేను ఇండియన్ కరెన్సీలోకి రూపీలోకి నేను చేంజ్ చేసుకొని చూడాలి ఎప్పటికీ కూడా అనుకుంటే ఇక్కడ మీరు దానికి సంబంధించి ఇక్కడ ఇండియన్ రూపీ అనేది సెలెక్ట్ చేసుకున్నా సరే ఎప్పటికప్పుడు ఇక్కడ ఒకసారి మీరు ఇండియన్ రూపీ అనేది సెలెక్ట్ చేసుకొని రిఫ్రెష్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మన రూపీస్లోకి ఇక్కడ చూడవచ్చు 7,800. ఇక్కడ నాకు లాస్ట్ 28 డేస్కి సంబంధించి ఈ ఛానల్లో రెవెన్యూ అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్లో ఉంటుందో ఇక్కడ కూడా రెవెన్యూ అనేది రూపీస్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మీ ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ ఓన్లీ సబ్స్క్రైబర్స్, అదేవిధంగా వ్యూస్ అనేది, అదేవిధంగా వాచ్ టైం అనేది ఇది మాత్రమే చెక్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు అనలిటిక్స్లో మీరు ఇక్కడ కంటెంట్, అదేవిధంగా ఆడియన్స్ వీటి మీద కూడా మీరు ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ చేయాలి, ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ అనేది ఇష్టపడుతున్నారు, దానికి రిలేటెడ్గా వీడియోస్ అనేది చేసినట్టయితే మీ ఛానల్ గ్రో చేసుకోవడానికి ఈ యాప్ కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.